హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లక్కీ బేబీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అందరికీ. యాక్చువల్గా వాళ్ళ రెసిపీ వచ్చేసి ఉగ్గాండి. మనకి ఆంధ్రలో కానీ కర్నూలులో కానీ మనకు చాలా ఫేమస్ ఇది. అండ్ మనకి టిఫిన్లో మోస్ట్ ప్రిపేర్ చేసేది కూడా మా కర్నూలు సైడ్ కానీ ఉగ్గాండి ప్రిపేర్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఉగ్గాండిని మనం జస్ట్ వాటర్లో వేసేసి నీట్గా ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత నేను ఉగ్రాండి చేస్తున్నా. యాక్చువల్గా మా వైఫ్ ఊరు వెళ్ళింది, సో అందుకే బ్యాచిలర్ డేస్ గుర్తుకొచ్చి. అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు, మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. మనం తీసుకొచ్చిన పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే లైట్గా పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకుంటే ఆ పచ్చిమిర్చి టేస్ట్ మజా మస్తు ఉంటుంది. యాక్చువల్గా అట్లా 2 minutes అలా వేయించుకొని ఆయిల్లో. సో అలా 2 minutes తర్వాత మనం ఏం లేదండి, కొంచెం ఆనియన్స్ వేసుకొని ఒక 3 minutes అలా మగ్గనించి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఈ ఉగ్గాండి అనేది మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో మా అమ్మమ్మ కానీ తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. దీని ఒరిజినల్ బాండ్రా. అల్లం వెల్లుల్లి అలా కచ్చా పచ్చా దంచి పెడుతుంటే ఆ మజానే వేరు. అండ్ అది కాకుండా ఏంటంటే మనం నీట్గా అంతా కలిసే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను మనం కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు మనం ఏం లేదండి, యాక్చువల్గా మన టమాటో వేసిన వీడియోస్ రికార్డ్ అవ్వలేదు. సో యాక్చువల్గా అట్లా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ఏం లేదండి, డైరెక్ట్గా మనకు లైట్గా పసుపు, ధనియాల పొడి, అలా వేసుకొని మంచిగా నీట్గా కలుపుకుంటే కొంచెం ఒక 5 to 10 minutes మనం ఆ టమాటాను మనం లైట్గా డీప్ ఫ్రై అయ్యేటట్టు చేయాలి. సాల్ట్ వేసుకున్నాం చూడండి, 1.5 spoon. యాక్చువల్గా 2 పచ్చిమిర్చి మనం ఒక 6 వేసాము, అంటే బాగా కారం ఉన్నాయి. సో లైట్గా కారం కూడా వేసాము కాబట్టి 1.5 spoon సాల్ట్ మనకు సరిపోతుంది. సో 2 minutes అలా మనము కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం ఫ్రై చేయాలి. వాటర్ ఉంటే టేస్టీ ఉండదు మనకి. సో ఒక 2 minutes అలా పెట్టుకున్న తర్వాత చాలా టేస్ట్ వస్తుంది, లైక్ పోహాలాగా వస్తుంది. సో నీట్గా మనం ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి 2-3 times ఒకసారి కలుపుకుంటే ఫ్రై చేయాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెడితే యాక్చువల్గా ఏమవుతుందంటే టమాటో వాటర్ ఉండడం వల్ల ఇంకుతుంటుంది. సో అలా లైట్గా వేసుకుంటూ మనం మీరేమంటారు, మురమురలాలు అంటాం మా సైడ్. యాక్చువల్గా మురమురాలను మనం లైట్గా అలా మొత్తం వేసేసుకొని నీట్గా కలుపుకునేలాగా ట్రై చేయాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు చాలామందికి కింద అడుగు మారుతుంటుంది కదా, అడుగు మారకుండా మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం
అట్లా కంటిన్యూగా మనం తిప్పుతూనే ఉండాలన్నమాట గడిటెన్. ఉగ్గాండి డైట్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అంతే, మన ఉగ్గాండి ఆల్మోస్ట్ ఒక 90% అయిపోతుంది. 90% అయిపోయినట్టే. ఒక 2-3 to 5 minutes అలా మనం పెట్టేసి వెయిట్ చేస్తే సరిపోతుంది. క్యాప్ పెట్టద్దు. క్యాప్ పెడితే ఏంటంటే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఉగ్గాండి వాటర్ ఉంటుంది. సో మోస్ట్లీ మనం ఏంటంటే క్యాప్ ఉండకుండానే డీప్ ఫ్రై చేసేలాగా ట్రై చేయాలి. అంతేనండి, ఉగ్గాండి రెడీ అయిపోయింది మనకు ఆల్మోస్ట్. టేస్ట్ చేస్తాను. వావ్ వీర రెవల్. సో యాక్చువల్గా లాంగ్ టైం మనం ఇదేంటి ఇంత పెట్టారు?